ఇది ఓ రాధ కథ. మావోయిస్టు పార్టీలో దళ సభ్యురాలి నుంచి దళ కమాండర్ స్థాయికి ఎదిగిన రాధ కథ. అనూహ్యంగా మావోయిస్టుల చేతిలోనే హత్యకు గురైంది. ఇది జరిగింది 10 రోజుల క్రితం. మావోయిస్టులే తమ దళ కమాండ్ను హత్య చేయడంతో కలకలం రేగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన రాధను ఎందుకు హత్య చేశారు, ఏమైంది అనే అంశాలకు మావోయిస్టు పార్టీనే వివరణ ఇచ్చింది. రాధ పోలీసుల ఇన్ఫార్మర్గా మారడం, మావోయిస్ట్ పార్టీకి తెలియకుండా మొబైల్ ఫోన్ ఉపయోగించడం, ఇలా వివిధ కారణాలను తీవ్రమైనదిగా భావించింది. ఇలాంటివి జరిగితే మావోయిస్ట్ పార్టీ ఎలాంటి శిక్ష విధిస్తుందో రాధకు తెలుసు. అందుకే రాధ సూచనలతోనే ఆమెను ప్రజాకోర్టులో శిక్షించామనేది మావోయిస్ట్ పార్టీ వాదన. ఇది ఓ రాధ కథ. మావోయిస్ట్ పార్టీలో దళ సభ్యురాలి నుంచి దళ కమాండర్ స్థాయికి ఎదిగిన రాధ కథ. అనూహ్యంగా మావోయిస్టుల చేతిలోనే హత్యకు గురైంది. ఇది జరిగింది 10 రోజుల క్రితం. మావోయిస్టులే తమ దళ కమాండ్ను హత్య చేయడంతో కలకలం రేగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన రాధను ఎందుకు హత్య చేశారు, ఏమైంది అనే అంశాలను మావోయిస్ట్ పార్టీనే వివరణ ఇచ్చింది. రాధ పోలీసుల ఇన్ఫార్మర్గా మారడం, మావోయిస్ట్ పార్టీకి తెలియకుండా మొబైల్ ఫోన్ ఉపయోగించడం, ఇలా వివిధ కారణాలను తీవ్రమైనవిగా భావించింది. ఇలాంటివి జరిగితే మావోయిస్ట్ పార్టీ ఎలాంటి శిక్ష విధిస్తుందో రాధకు తెలుసు. అందుకే రాధ సూచనలతోనే ఆమెను ప్రజాకోర్టులో శిక్షించామన్నది మావోయిస్ట్ పార్టీ వాదన. మావోయిస్ట్ పార్టీలోని సొంత సహచరుల చేతిలో హత్య కావడానికి ముందు తనకెదురైన పరిస్థితులను రాధ ఫోన్లో వాయిస్ రికార్డింగ్ చేసిందన్న తాజా సమాచారం చర్చగా మారింది. ఆ వాయిస్ రికార్డింగ్లో అనేక అంశాలను ప్రస్తావించింది రాధ. ఈ వాయిస్ రికార్డింగ్ని కూడా మావోయిస్టులే రిలీజ్ చేశారు. పార్టీకి తెలియకుండా మొబైల్ ఉపయోగించిన రాధ దాని ద్వారా కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడింది. అలా రాధ నెంబర్ను ట్రాప్ చేశారు పోలీసులు. మావోయిస్టుల కదలికలు, ఎవరెవరు వచ్చి కలుస్తారు, ఇలా కీలక అంశాలు చెప్పాలని, లేదంటే కుటుంబ సభ్యులను చంపేస్తామని ఫోటోలు పంపి బెదిరించినట్లుగా వాయిస్ రికార్డింగ్లో ఉంది. చూడు అని చెప్పిన తర్వాత ఫస్ట్ ఒక ఫోటో వచ్చిందనమాట. ఆ ఫోటో తమ్ముడిది, సూర్యది. నాకు అర్థమైంది. కాకపోతే అది రీసెంట్ ఫోటో. నేను వాడితో ఉన్నప్పుడు, కలిసినప్పుడు అంత చిన్న వయసు లేదు. ఫోటో ఒకటి ఉంది. దాని తర్వాత ఇంకో ఫోటో పెట్టిండు, అది మా అమ్మది. తను ఏంటంటే ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ ఉన్న ఫోటో ఒకటి పంపిండు. థర్డ్ ఫోటో శిల్ప ఫోటో ఉంది. అలా 3 ఫోటోలు. ఫోర్త్ లాస్ట్ది మా డాడీది ఉంది. నాన్నది ఏంటంటే ఇక్కడ బయటిది, ఏదో అది పాత ఫోటోలాగా నాకు అర్థమైంది. ఇవి ఫొటోస్ పెట్టాను. నాకు అప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే వీడు మాత్రం పోలీస్ వాడు అనేది డౌట్ వచ్చి నేను ఫోన్ కాల్ కట్ చేస్తే వాడు మళ్ళీ రింగ్ ఇచ్చినప్పుడు నేను లిఫ్ట్ చేయకుంటే మెసేజ్ పెట్టిండు.
ఫోన్ చేసిన వ్యక్తి తెలంగాణ యాసలో మాట్లాడినట్టు, తాము అడిగిన వివరాలు ఇవ్వకపోతే తమ్ముడి ఫోన్ను చూపించి చంపేస్తామని బెదిరించినట్టుగా రాధా వాయిస్ రికార్డులో ఉంది. నీ తమ్ముడు నా చేతిలో ఉన్నాడు, వాడిని ఖతం చేసేస్తా. నాకు అది ఖతం చేయడం పెద్ద పని ఏం కాదు. చంపి ఏదో ఒక దగ్గర ఇట్లా అయిపోయిందని కూడా నేను క్రియేట్ చేయగలను అని వాడు చెప్పిండు. అయితే వీడు మాట్లాడుతున్న లాంగ్వేజ్ అంతా తెలంగాణ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు కథలు పడకు, ఎక్కువ ఏమంటారు కోపం కాకు, ఇట్లాంటివన్నీ వన్ స్లాంగ్ అయితే తెలంగాణ. ఇదైతే నాకు కన్ఫర్మ్. నువ్వు చెయ్యను అని మాత్రం చెప్పొద్దు. ఇదే కాదు, మావోయిస్టుల కదలికలు తెలుసుకునేందుకు పోలీసులు ఏమేమి విషయాలు అడిగారో వాయిస్ రికార్డింగ్లో వెల్లడించింది రాధా. ఏ మెకానిజం ద్వారా వాళ్ళు మీ దగ్గరికి చేరుతారు అవి నువ్వు చెప్పాలి. ఇక్కడ వాళ్ళు ఎలా వెళ్తారనేది నాకు తెలుసు, కానీ అక్కడ నుండి ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారు, చేసుకున్నాక ఏం మాట్లాడతారు వాళ్ళతోటి, ఎవరెవరు వచ్చి కలుస్తారు అనేది ఒకటి చెప్పాలి. రెండవది, మీరు ఉంటున్న ప్లేస్ నాకు తెలుసు, కానీ ఇంకా ఏ ప్రాంతాలపైన ఆధారపడి ఉంటున్నారు అనేది కూడా నువ్వు చెప్పాలి. ఇంకోటి, నీ బాధ్యుడికి మెడిసిన్ అవసరాలు చాలా ఉన్నాయి. ఆ మెడిసిన్ ఎవరి ద్వారా మీకు అందుతుంది, ఎవరు పంపిస్తారు, ఆ మెకానిజం కూడా ఎక్కడి నుండి, ఈ 3 చెప్పాలి. నువ్వు చేయాలి, చేస్తావు కూడా. తమ్ముడు అంటే ఇష్టం కదా, చేయవా అని చెప్పి ఆడియో రికార్డ్ చేసి ఉందన్నమాట. అయితే ఎవరు కలుస్తారు, ప్రస్తుతం రాధా రికార్డ్ చేసినట్టుగా చెబుతున్న వాయిస్ చర్చగా మారింది. మావోయిస్టులో తమ సహచర దళ కమాండరే హత్య చేయడంతో ఈ అంశం హాట్ టాపిక్ గా నిలిచింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, విమర్శల నుంచి బయటపడేందుకే మావోయిస్టులో ఈ వాయిస్ రికార్డింగ్ చేశారా? వరలక్ష్మి, మనం చూడొచ్చు, గత 10 రోజుల కిందట మావోయిస్టు నేతగా ఏదైతే ఫస్ట్ మావోయిస్ట్ లీగల్ గా పనిచేసింది, ఆ తర్వాతకి దళంలో పనిచేసింది, దళం నుంచి దళ కమాండర్ కూడా రాధా ఎదిగిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే రాధా దాదాపుగా 8 సంవత్సరాల కిందట మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా తమ ఉద్యమాల్లో ఉంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే రాధా పోలీస్ ట్రాప్ లో పడిపోయిందని చెప్పేసి కూడా మావోయిస్టులు చెప్పారు. పోలీసుకి ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తూ మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు, అంటే ఒడిశా ప్రాంతంలో తను పనిచేస్తుంది రాధా, అక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు, అయితే రాధా కూడా ఏంటంటే కీలక నేతలతోటి, మావోయిస్టులో ఉన్నటువంటి కీలక నేతలతోటే రాధా ఉంటుంది. అయితే కీలక నేతల ఆచూకీతో పాటు మావోయిస్టులకు సంబంధించి ఎవరెవరు వచ్చి అక్కడ కలుస్తా ఉంటారు, మావోయిస్టులకు సంబంధించినటువంటి మెడిసిన్ కానీ ఇతర సంబంధించినటువంటి ఐటమ్స్, ఇవన్నీ మావోయిస్టులకు ఎవరు చేరవేస్తున్నారు, పూర్తిగా కూడా ప్రజా సంఘాల నుంచి అక్కడికి వచ్చి ఎవరు కలుస్తున్నారు అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక తెలంగాణ సంబంధించిన పోలీసు అధికారి తనను అడిగినట్టుగా వాయిస్ రికార్డ్ పెట్టారు. అయితే మావోయిస్టులు వాయిస్ రికార్డ్ పెట్టడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే రాధాని చంపిన తర్వాత దాదాపుగా 10 రోజులు అవుతుంది. 10 రోజుల కింద రాధాని మావోయిస్టులే హత్య చేశారు. ఎందుకంటే మావోయిస్టు దళ కమాండర్ ఉన్నటువంటి రాధాని మావోయిస్టు హత్య చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే తను పోలీసు ఇన్ఫార్మర్ గా మారింది. తను ప్రజా కోర్టులో పెట్టినప్పుడు తనే నన్ను గురి చేయమని చెప్పారని చెప్పేసి కూడా ఆ రోజు రాధాని చంపిన తర్వాత ఇమీడియట్ గా మావోయిస్టు సంబంధించి అక్కడ పోస్టర్లు కూడా అంటించిన పరిస్థితి కనపడుతుంది. అయితే రాధా చనిపోయిన తర్వాత తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి మావోయిస్టుల మీద. ఎందుకంటే ఒక దళిత మహిళని ఉద్యమాలు ఉన్నప్పుడు చంపడం అది కరెక్ట్ కాదని చెప్పారు. కానీ రాధాను చంపడానికి కారణాలు ఏంటనేది కూడా ఒక ఆడియో రిలీజ్ చేశారు. రాధా చనిపోయే ముందు ఏం జరిగింది, పోలీసులతో ఎట్లా మాట్లాడింది, పోలీసుల ట్రాప్ లో ఎట్లా పడ్డది, పోలీసులకు ఎలాంటి సమాచారం ఇచ్చింది, వాళ్ళు ఏమేమి అడిగారనేది ఒక ఆడియో రూపంలో అయితే ఉన్నోటి పరిస్థితి కాబట్టి మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తూ కనీసానికి మావోయిస్టు దళాలకు తెలవకుండా తన ఒక మొబైల్ ఫోన్ అనేది మొబైల్ ఫోన్ లోనే మొత్తం పూర్తి స్థాయి కూడా సమాచారాన్ని పోలీసులు
తీసుకుంటుందో ఎప్పటికప్పుడు వాళ్ళ తమ్ముడికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇక్కడ ఏం జరుగుతుంది, కదలికలు ఏంటి, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, పూర్తి స్థాయి సమాచారాన్ని పోలీసు అధికారులకు ఇచ్చిందని చెప్పి నిర్ధారణ అయిన తర్వాతనే ప్రజాకోర్టులో శిక్షించారు. అయితే రాధాకు సంబంధించిన ఒక ఆడియో అయితే రిలీజ్ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే రాధా మాట్లాడినట్టు, స్వయంగా తను మాట్లాడినట్టు మాటలు, ఏం జరిగింది, ఎట్లా బెదిరించారు, తన పోలీసు కవర్ట్ గా మారడానికి కారణం ఏందని చెప్పేసి కూడా ఆడియో అయితే రిలీజ్ చేసినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.